సమ్మర్‌లో ఆయిలే లేకుండా హెల్తీ స్నాక్స్ చేస్తున్నాం కదండీ! ఈరోజు ఎపిసోడ్ 10 చాలా హెల్తీగా చేస్తున్నాను ఈ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి శనగలు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా! వీటినైతే నైట్ అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బాగా నానతాయి. నేను వీటిని ఒక కుక్కర్‌లో వేసేసుకొని, వాటర్ పోసుకొని, సాల్ట్ వేసుకొని 4 విజిల్స్‌కి అయితే ఉడకబెట్టుకున్నాం అనుకోండి. ఇలా మెత్తగా అయితే ఉడుకుతుంది. అయితే వీటిలోకి టమాటో, క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వెజిటబుల్స్ చేంజ్ చేసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం హెల్దీగా చేసుకోవడానికి క్యారెట్, బీట్రూట్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం బీట్రూట్ యూజ్ చేయడం వల్ల స్మెల్ వస్తుంది అనుకుంటాం కానీ స్మెల్ అస్సలు లేదు. టేస్ట్ చాలా బాగుంది. బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, ఉప్పు, కారము, అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. చాట్ మసాలా కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే వేయలేదు. తర్వాత లెమన్ పిండేసుకున్నాను. నా దగ్గర మొలకెత్తిన మొలకలు ఉన్నాయి అని చెప్పి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. హెల్దీగా తినాలి అని మీరు అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తినొచ్చు. ఎందుకంటే పొట్ట అయితే ఫుల్గా ఉంటుంది ఒక బౌల్ తిన్నామంటే మాత్రం. ఇంకా వీటిలో కీరా, అలాగే స్వీట్ కార్న్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయని మాత్రమే ఇవి యాడ్ చేసుకున్నాను. పుల్లగా కొంచెం కారంగా అయితే టేస్ట్ చాలా బాగుంది. వెయిట్ లాస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా హెల్దీగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.